ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగగలరు. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. నేను మరలా చెప్తున్నా, చాలా 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 ముఖ్యమైనది. ఎవరికైనా స్వామివారి భక్తులకు వైకుంఠ ఏకాదశి అలాగే రథసప్తమి ఈ 2 రోజుల్లో తిరుమల కొండపైకి వచ్చి 300 రూపాయల దర్శన టికెట్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా లేదా రథసప్తమి రోజు వాహనాలు చూడాలన్నా ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటో ఈరోజు మీడియాలో మీ అందరికీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ 2 రోజుల టికెట్లు కావాలి అంటే ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి 300 రూపాయల దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి రెండోసారి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. సపోజ్ ఒకరోజు ఒక పలానా డేట్ 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకున్నారు. దానికి ముందుగా అంటే ఆ డేట్కి తర్వాత 30 రోజులకి మీరు తిరిగి బుక్ చేసుకోలేరు. ఆ డేట్కి బిఫోర్ ముందుకి అంటే ముందు అంటే తర్వాత వెనక, ముందు వెనక, ముందుగా 30 రోజులకి మీరు బుక్ చేసుకోలేరు. ఆ తర్వాత 30 రోజులకి మీరు రెండోసారి బుక్ చేసుకోలేరు. ఈ లాజిక్ మీరు తెలుసుకోండి. కాబట్టి ఎవరైనా భక్తులు వైకుంఠ ఏకాదశికి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకుంటే రథసప్తమికి బుక్ చేసుకోలేరు. రథసప్తమికి బుక్ చేసుకుంటే వైకుంఠ ఏకాదశికి బుక్ చేసుకోలేరు. దానికి ముఖ్య కారణం ఈ 2 డేట్లు కూడా మీకు క్లాష్ అవుతాయి. 30 రోజుల గ్యాప్ లేదు. ఈ సంవత్సరం డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి ద్వాదశి. కొత్త సంవత్సరం జనవరి 25 మీకు నేను చెప్పాను కదా రథసప్తమి. ఈ రెండింటికి డేట్లకు కూడా మీకు 30 రోజుల గ్యాప్ అనేది లేదు. కాబట్టి ఈ టికెట్లు బుక్ చేసుకుంటే వైకుంఠ ఏకాదశికి రథసప్తమి బుక్ చేసుకోలేరు. రథసప్తమికి బుక్ చేసుకుంటే వైకుంఠ ఏకాదశికి 300 రూపాయలు బుక్ చేసుకోలేరు. మరి ఈ 2 చేసుకునే ఒకే ఒక అవకాశం ఏమిటి అంటే, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. సపోజ్ ఈ నెల అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు మీకు జనవరి నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. అవునా? ఉదయం అప్పుడు కనుక మీరు జనవరి 25కి రథసప్తమికి బుక్ చేసుకున్నారే అనుకోండి, వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోలేరు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఈ నెల బుక్ చేసుకోకూడదు. అసలు ఈ నెల జనవరి దర్శనం టికెట్లు మీరు ఏది బుక్ చేసుకోకండి. చేసుకున్నారే అనుకోండి, వైకుంఠ ఏకాదశి మిస్ అవుతారు. కాబట్టి మీరు ఈ నెల ఏం చేస్తారు అంటే, మీ ఇష్టం. నేను చెప్పడం వరకే నా బాధ్యత. ప్లానింగ్ అనేది మీ ఇష్టం. ఒక ఐడియా మటుకే ఇస్తా. జనవరి 24 కానీ జనవరి 26 కానీ అనగా రథసప్తమికి ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ ఏవో ఒక సేవా టికెట్లు బుక్ చేసుకోండి. అనగా కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి కదా, అవన్నీ బుక్ చేసుకోండి. వయోవృద్ధులు, వికలాంగులు అనుకోండి, ఆ కోటాలో బుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఒకవేళ మీరు జనవరి 24న కళ్యాణం సేవ ఏదో ఒక సేవ బుక్ చేసుకున్నారు, తిరుమల కొండపైన ఆ సేవ చూసుకుంటారు. ఆ సేవ అయిపోయాక మీరు అక్కడే ఉంటారు. తిరిగి 25వ తారీఖున వాహన సేవలన్నీ కూడా హ్యాపీగా మాడవీధిలో కూర్చొని చూడవచ్చు. ఓకేనా? ఈ అవకాశం అయితే వాహన సేవలు చూడటానికి మీరు గనక ఈ నెల స్కిప్ చేస్తే 300 రూపాయల టికెట్ అనగా బుక్ చేసుకోండి. ఏదో ఒక సేవ బుక్ చేసుకోండి, అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు తిరిగి వైకుంఠ ఏకాదశి ద్వాదశి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? అనగా మీరు ఏదో ఒక సేవ రథసప్తమికి ముందు కానీ తర్వాత కానీ బుక్ చేసుకోండి. ఆ విధంగా మరుసటి రోజు అక్కడ ఉండేసి హ్యాపీగా మీరు వాహన సేవలన్నీ చూసుకోవచ్చు. అలాగే 30 రోజుల గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి ద్వాదశి బుక్ చేసుకోవచ్చు. లేదు మేము రథసప్తమి రోజే దర్శనం చేసుకుంటాము అంటే వైకుంఠ ఏకాదశి మీరు బుక్ చేసుకోలేరు. అది చిన్న లాజిక్ అనమాట. ఓకేనా? మీరు ఈ 2 కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నా చిన్న ఉద్దేశం ఏంటంటే, 300 రూపాయల టికెట్ వైకుంఠ ఏకాదశికి కావాలి, ద్వాదశికి కావాలి అంటే రథసప్తమికి బుక్ చేసుకోకూడదు.
అది చిన్న విషయము. కాబట్టి రథసప్తమికి బుక్ చూడాలి కూడా, అప్పుడు కూడా చూడాలి కాబట్టి ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఏదైనా సేవా టికెట్లు బుక్ చేసుకుంటే మీరు కొండపైనే ఉంటారు, రథసప్తమి వేడుకలు చూస్తారు. ఇక వైకుంఠ ఏకాదశికి మీకు గ్యాప్ ఉంటుంది కదా, ఎలాగో అక్కడ సేవల ద్వారా దర్శనం చేసుకుంటారు, కాకపోతే 300 రూపాయలు చేసుకోరు. అప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఉన్నప్పుడు మీరు చక్కగా ఇక్కడ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఐడియా మాత్రమే, మీ ఇష్టం, మీ ప్లానింగ్. ఓకే, చెప్పడం నాకు ఒక ఐడియా అనిపించింది, మీకు చెప్తే ఏదైనా హెల్ప్ అవుతుందని ట్రై చేశాను. తప్పకుండా ఇది పాటిస్తే మీ ఇష్టం, లేదంటే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈ వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు డిసెంబర్ 2వ వారంలో విడుదల చేస్తారు. ఇది 2 రోజుల పండగ, 10 రోజుల పండగ అన్నది ఈ నెల 23వ తారీఖున నేను మీ అందరి ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. రెడీగా ఉండండి. మరొక 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశి 2 డేసా 10 డేస్ అన్నది నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అర్థమైందని భావిస్తూ ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.